హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బొటెక్ కానిగిరి. ఈరోజు మీకు నేను ఆవకాయ పచ్చడి చూపించబోతున్నాను. ముందుగా మామిడికాయలు తీసుకొని అక్కడ 5 కేజీస్ తీసుకున్నానండి. నేను మామిడికాయలు 5 కేజీస్ తీసుకొని వాటిని చక్కగా నీట్గా కడిగేసి ముక్కలు కొట్టించుకొచ్చుకున్నాను. మీకు చూపించాను కదా డబ్బా, ఆ డబ్బాతో మాకు 2.5 డబ్బా అయినాయి. దానికి 2 అద్దల ఉప్పు, అలాగే ఒక 2 అద్దలు మెంతుల పొడి కొంచెమేనండి, ఆవు పిండి, అలాగే చిన్నులపాయలు ఒక 200 గ్రామ్స్ తీసుకుని మొత్తం ఒలిచి క్లీన్ చేసేసాను. కొన్ని పాయలు మిక్సీకి పట్టేశాను, కొన్ని అలాగే మామిడికాయ ముక్కల్లో వేసేసాను. చూసేసారా, కల్లుప్పు చక్కగా 2 అద్దలు తీసుకున్నానండి. అలా తీసుకొని చక్కగా మిక్సీకి పట్టుకున్నాను. కల్లుప్పు వేస్తే ఇప్పుడు అంతకు ముందు రోజుల్లో కల్లుప్పు వేసినా కరిగిపోతున్నది, ఇప్పుడైతే కరగటం లేదు. అంతా క్రిస్టల్ కదా, ఇప్పుడు అంతా కలితేనే ఏం చేస్తాం. దాన్నే నీట్గా శుభ్రం చేసేసి చక్కగా కాసేపు ఆరబెట్టేసి చక్కగా మిక్సీకి పట్టేసాను. 2 అద్దలు తీసుకున్నాను. ఇది కూడా గుంటూరు నుంచి తెప్పించాను నేను కారపొడి. తొడియాలు తీసేసి చక్కగా పట్టి పెట్టారనమాట వాళ్ళు. మాకైతే 360 పడింది కేజీ. సో నేను ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను. చూశారు కదా, 2 అద్దలు ఉప్పుకి 2.5 అద్ద కారం వేసేసాను నేను. అలాగే ఆవు పిండి కూడా కొలుచుకున్నాను. దీంట్లోనే ఒక 2 స్పూన్లు పసుపు వేసుకున్నాను నేను. చక్కగా చూసారా, పసుపు 2 స్పూన్లు వేసేసుకున్నాను. మళ్ళీ ఎక్కువ పసుపు వేసేసినా కానీ కొంచెం పసుపు వాసన వస్తుంది. సో మనం చూసి వేసుకోవాలి. చూసారా, ఆవు పిండి ప్లస్ మెంతిపిండి 2 కూడా కరెక్ట్గా 2 అద్దలు అయిందండి. ఇది కూడా ఇదిగోండి ఒకటి, ఇంకోటి వచ్చేసరికి సగం అద్ద పైన అయింది. అంటే వెల్లుల్లిపాయలు మిక్సీకి పట్టినప్పుడు కచ్చాబిచ్చాగా పట్టాలని చెప్పేసి దాంట్లో ఒక హాఫ్ వేసేసుకొని మిక్సీ జార్ పట్టేసుకున్నాను నేను. అది కూడా శుభ్రంగా నీట్గా తుడిచి దాంట్లో వేసేసుకున్నా. కొన్ని పాయలు వచ్చేసరికి ఆయిల్లో మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా, మామిడికాయ ముక్కలు నానబెట్టున్నాను పక్కన డీస్లో. ఆ డీస్లో వేసేసాను అనమాట కొన్ని. అవి కూడా నానుతున్నాయి. ఎందుకు మామిడికాయ ముక్కలు నూనెలో నానబెట్టారు సిస్టర్ అని అడుగుతారు చాలామంది. దానికి కూడా రీజన్ ఉంది. మామూలుగా ఉప్పు కారం అవన్నీ వేసేసి కలిపేసి నూనె వేసి కలిపేస్తే ముక్క తొందరగా మెత్తపడిపోయిద్దండి. అలా మెత్తపడకుండా క్రంచీగా ఉండాలంటే ముందుగా కాసేపు నూనెలో ఆవకాయ ముక్కలు చక్కగా నానబెట్టుకున్న తర్వాత చూసారా, నేను అంతా మిక్స్ చేసేసుకున్నా కదా, అదిగోండి ఆయిల్లో మగ్గబెట్టేసాను. చూసారా, పల్లి నూనె వాడాను నేను, పప్పు నూనె. చక్కగా ఒక కేజీ ఆయిల్ పట్టిందండి దీంట్లో. చూసారా, ఆయిల్ కనిపిస్తుందా మీకు? అలా నాన్ని వాటిని అంటే ఇంకా బేషన్ చిన్నది అయ్యేసరికి కొన్ని ముక్కలు పక్కకు తీసి పెట్టానండి. అందుకని ఫస్ట్ కొంచెం ఇట్లా కలిపి డబ్బాలో వేసేస్తున్నాను నేను. చక్కగా ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేటట్టు చక్కగా కలిపేసి డబ్బాలో వేసేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ కింద పైన వేసుకోవటం ఎందుకు, ఆవకాయ కదా కింద పడింది అలా ఎత్తి పెట్టుకోము కదా, అందుకని జస్ట్ కొంచెం కొంచెం ముక్కలు ఆయిల్లో డిప్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ తీసి డీస్లో ఉన్న కారంలో వేసి చక్కగా మిక్స్ చేసిన పౌడర్లో మొత్తం కలుపుకొని అదిగోండి బకెట్లో వేసేసుకుంటున్నాను నేను. ఫస్ట్ వచ్చేసరికి బకెట్లోనే పెట్టుకుంటాము, తర్వాత చక్కగా మనం 3వ రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు మనం నిలువ పెట్టుకునే డబ్బాకి కానీ ప్లస్ జాడీకి కానీ వేసేసుకోవచ్చు చక్కగా. అంటే 3వ రోజు కలుపుతాం కదండి ఎవరమైనా ఆవకాయ, అందరికీ తెలిసిన విషయమే. ఇదిగోండి చూసారు కదా, చక్కగా ఆయిల్ అంతా నీట్గా పట్టేసింది ముక్కలన్నిటికీ కూడా. కేవలం ముక్కలు క్రంచీగా మెత్తబడకుండా ఉండడానికే ఇలాగ ఆయిల్లో డిప్ చేసి పెట్టుకుంటాము. అయిగోండి చూసారు కదా, మిగతా ముక్కలు కూడా పోసేసాను. దానివల్ల అలా కలిపా అనమాట. డిష్ మరీ పెద్దవి లేవు, చాలా పెద్దది కావాలి అన్ని ముక్కలు కలపాలంటే. ఇది 5 కేజీస్ కదండి, మనం 3 కేజీస్ కలుపుకునే బేషన్ అనమాట. అందుకని కొన్ని పక్కకు తీసి పెట్టేసి ఇలా చేసేసుకున్నాను నేను. ఇవన్నీ కూడా మళ్ళీ ఆయిల్ పట్టాలి కదా అని మొత్తం ముంచేసుకున్నాను. ఇదిగోండి ఇలా మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇంకా డీస్లోనే మిగతా మిశ్రమం అంతా కూడా దాంట్లో వేసేసి చక్కగా కలిపేశాను. వీడియో కోసం అంతా క్లీన్ చేసి చేద్దాం అనుకుని కూడా మళ్ళీ ఎందుకులే చేసిన తర్వాత ఏం చిమ్ముకోవాలి కదా అనేసి అలా చూసుకున్నాను. ఏంటా ఇలా అంతా గరాబ్గా ఉందనుకుంటున్నారేమో, పచ్చడి పెట్టిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే హౌస్ అని ముందు పచ్చడి చేసేసుకున్నాను అనమాట. చక్కగా కలుపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా బకెట్లో పెట్టేసుకొని గట్టిగా ఒత్తేసుకున్నాం. 5 కేజీల పచ్చడికి 1 లీటరు ఆయిల్ పట్టిద్దండి ఖచ్చితంగా.
హాఫ్ కేజీలో కొంచెం తక్కువ కారం పట్టింది. అలాగే ఆవపిండి మెంతిపిండి కూడా వేసుకున్నాను. 200 గ్రామ్స్ వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. ఒలిచినవి కొన్ని రెబ్బలు వేసుకున్నాను, కొన్ని ఏమో అలా వేసుకున్నాను. మెంతులు వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఏం పర్లా, మెంతిపిండి వేసేసుకున్నాక నో ప్రాబ్లం. అంతే, ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చక్కగా మూడో రోజు తీసుకొని చక్కగా తినేయచ్చు. మా పాప ఆ బేషన్లో రైస్ వేసి కలిపి నేను తింటాను, చాలా బాగుంటుంది అనేసరికి రైస్ తెచ్చుకోమని కలిపేశాను. అంతే, ముద్దలు చేసేసి చక్కగా కలిపేసి ముద్దలు చేసి పెట్టేశాను. సూపర్ అని చెప్తుంది మా పాప. అంతే, వీడియో అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.